మీది ప్రాంతం నుంచి వర్షం కురిసేసరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గోదావరి నదికి వరద నీరు పొంగి పొర్లిపోయేసరికి ఇక అధికారులు ముందస్తు ప్రమాదిక హెచ్చరిక చేసిర్రట. ఎందుకంటే మళ్ళొకసారి జనాలు నష్టపోవద్దని గిట్ల చేసిండ్రటనుల్లా. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే బాగా పడ్డాయి కదా. ఈ వర్షాలకు నదులు, కాలువలు, చెరువులు అన్ని వగులు పడి మత్తులు పోసుకుంటే జనాలను మస్తుగా తలకిందులు అయితే చేసినాయి ఈ వానలిగా. ఇప్పుడైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాచలం దగ్గర గోదావరి నది ఉన్నది కదా, అది ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్నదంట. అయితే ఇవాళ పొద్దుగాల 8 గంటలకు 42.30 అడుగుల స్థాయికి అయితే చేరుకున్నదంట నీటి మట్టం. ఈ నీటి మట్టం 43 అడుగులకు చేరుకున్న తర్వాత మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేస్తారంట అక్కడ ఉన్న అధికారులు. ఈ గోదావరి నది కింద ఉన్న లోతట్టు ప్రాంతాలలో ఉన్న జనాల అయితే అక్కడ ఉన్న అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మీద కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం చాలా వరద నీళ్ళు అయితే చేరుకుంటున్నాయి.